వెల్కమ్ టు రాజనీతి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్న శ్రీ సిటీ సందర్శనకు వెళ్ళారు. అంటే అక్కడ చాలా కంపెనీల యాజమాన్యాలను కలిశారు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా 5 ఏళ్ల పాటు ఏ రోజు కూడా ఒక్కసారి కూడా శ్రీ సిటీకి వెళ్ళలేదు. ఈ శ్రీ సిటీ చాలా పెద్ద సైజ్, దేశంలోనే ఒక పెద్ద సైజ్గా డెవలప్ అయింది. ఇది ఇందులో వందల పరిశ్రమలు ఉన్నాయి, లక్షల మందికి ఉపాధి జరుగుతూ ఉంది, అక్కడ ఉపాధి దొరుకుతూ ఉంది. ఒక రకంగా అక్కడ ఒక నగరం నిర్మాణం అయింది శ్రీ సిటీ మూలంగా. ఆ చుట్టుపక్కల జిల్లాల్లో ఉపాధి బాగా పెరిగింది, ఉద్యోగాలు వచ్చినాయి పిల్లలకి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న 2 నెలల్లోనే అక్కడికి వెళ్ళారు. 1570 కోట్లతో నిర్మాణమైన 15 కొత్త పరిశ్రమలను ప్రారంభించారు. అట్లాగే ఒక 1200 కోట్లతో 5 కొత్త పరిశ్రమలు పెట్టడానికి ఒప్పందం చేసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో అక్కడ పారిశ్రామికవేత్తలు, వివిధ పరిశ్రమల సీఈఓలు మాట్లాడారు. ఈ చిట్చాట్లో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి జపాన్ సంస్థలు ఇంట్రెస్ట్గా ఉన్నాయని చెప్పి జపనీస్ అసోసియేషన్ అధ్యక్షుడు సాడోసన్ అని ఆయన చెప్పారు. అట్లాగే డైకిన్ ఏసీలు తయారు చేసే సంస్థ ప్లాంట్ని ఇంకా విస్తరించబోతున్నాము, ఇక్కడ ఏపీలో ఇండస్ట్రీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మాకు ఇబ్బంది లేదని చెప్పి ఆ కంపెనీ ప్రతినిధి చెప్పారు. అయితే ఈ సందర్భంగా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ఎంపీ రాజమండ్రి మాజీ ఎంపీ భరత్ లాంటి వాళ్ళు, ఇవన్నీ మా హయాంలో వచ్చినవే, చంద్రబాబు వచ్చిన 2 నెలల్లో కొత్తగా నిర్మించినవి కాదు, మా హయాంలో వచ్చినవి, ఇప్పుడు పూర్తయినాయి, ఇప్పుడు ఓపెన్ చేశారని విమర్శలు చేశారు. వాస్తవానికి మొన్న ఆయన ఓపెన్ చేసినవన్నీ కూడా చంద్రబాబు గారు ఓపెన్ చేసిన పరిశ్రమలో ఈ 2 నెలల్లో వచ్చినవి కాదు. కానీ వాళ్ళున్న 5 ఏళ్లలో వచ్చినవి కూడా కాదు, అవి 7-8 ఏళ్ల క్రితం వచ్చినాయి. 7-8 ఏళ్ల క్రితం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుదుర్చుకున్న ఒప్పందాలు. అప్పుడే శంకుస్థాపనలు చేశారు, చంద్రబాబే చేశారు, అప్పుడే పనులు ప్రారంభించారు. అయితే ఈ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి సహాయ నిరాకరణ చేయటం మూలంగా ఆ సంస్థలు ముందుకెళ్ళాలా, ప్రారంభం చేసుకోలేకపోయారు. అలా ఆగిపోయినాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. అంటే మధ్యలో 5 ఏళ్ళు వీళ్ళు పూర్తిగా సహకరించాల. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికి అనుకూల వాతావరణం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక మళ్ళీ రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఒక అనుకూల వాతావరణం ఏర్పడింది అనటానికి ఇది నిదర్శనం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 5 ఏళ్ళు కొత్త పరిశ్రమలు రాలా ఆంధ్రాకి, ఉన్నవి ఇక్కడి నుంచి వెళ్ళిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాకే రాష్ట్రం వైపు పారిశ్రామికవేత్తలు చూస్తున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్తలు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలుస్తున్నారు. వారం రోజుల క్రితం టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ వచ్చారు. రాష్ట్రంలో టాటా గ్రూప్ పెట్టుబడుల గురించి డిస్కస్ చేశారు. విశాఖపట్నంలో ఐటీ కంపెనీలు పెట్టడం కావచ్చు, లేదంటే అమరావతిలో కొన్ని కంపెనీలు పెట్టే విషయమే ఆయన మాట్లాడారు. అలాగే సిఐఐ ప్రతినిధులు వచ్చారు, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ ప్రతినిధులు చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. బీపీసీఎల్ చైర్మన్ కలిశారు. వాళ్ళు ఒక రిఫైనరీ పెట్టే ఆలోచనలో ఉన్నారు. 60-70 వేల కోట్లతో భారీ ఎత్తున ఉద్యోగాలు వచ్చే పెద్ద రిఫైనరీ ఆంధ్రప్రదేశ్లో పెట్టబోతున్నారు. అలాగే ఫాక్స్కాన్ ప్రతినిధి బృందం కూడా లొకేషన్ కలిసింది. యాక్చువల్గా ఈ ఫాక్స్కాన్ యూనిట్ ఎప్పుడో తెలుగుదేశం 5 ఏళ్ల నాడు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఏర్పాటు చేద్దాం అనుకున్నారు. ఆ తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత వాళ్ళు ఈ వైపే చూడాల, ఈ ప్రభుత్వం వైపు నుంచి నాన్ కోఆపరేషన్ అనమాట. సో ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. భారీగా మెగా మ్యానుఫ్యాక్చరింగ్ సిటీ ఏర్పాటు చేయబోతున్నారు. వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్స్, సెమీ కండక్టర్లు తయారు చేసే యూనిట్లు పెట్టాలనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తూ ఉంది. అట్లాగే సుజలాన్ కంపెనీ వీళ్ళు కూడా విండ్ టర్బైన్ ప్లాంట్ని విస్తరించబోతున్నారు. ఒబెరాయ్ గ్రూప్ ఆంధ్రప్రదేశ్లో 5 హోటళ్ళు నిర్మించబోతూ ఉంది, తిరుపతిలో, విశాఖపట్నంలో, గండికోటలో ఇట్లా. అలాగే బ్రూక్ఫీల్డ్ కార్పొరేషన్ వాళ్ళు కూడా పెట్టుబడి పెట్టబోతున్నారు. ఇక హెచ్సిఎల్ కంపెనీ అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే విజయవాడలో స్టార్ట్ చేశారు 4500 మందితో. ఆ తర్వాత ప్లాంట్ని పెంచాలనుకున్నారు, కెపాసిటీని పెంచాలనుకున్నారు. అమరావతిలో కూడా ఒక బ్రాంచ్ పెట్టాలనుకున్నారు. దాదాపు 15,000 మందికి సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి ఎంప్లాయ్మెంట్ ఇద్దాం అనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత విస్తరణ ఇదంతా కూడా ఆలోచనలన్నీ కూడా మానుకున్నారు వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు విస్తరించబోతున్నారు. 15,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నారు. ఇక అమరావతికి 15,000 కోట్ల రుణం ఇవ్వబోతున్నారు ప్రపంచ బ్యాంక్ వాళ్ళను, ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు కూడా. ఈ డెవలప్మెంట్లన్నీ కూడా ఈ 2 నెలల్లో జరిగిన డెవలప్మెంట్లు కాబట్టి ఇవన్నీ చూస్తూ ఉంటే రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయని ఎవరికైనా అర్థమవుతుంది. గతంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4 ఏళ్ళు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఆంధ్రప్రదేశ్కి.
ఇప్పుడు 5 ఏళ్ళు రాష్ట్రం పారిశ్రామికంగా పూర్తిగా వెనకబడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు కొత్త పారిశ్రామిక విధానం తీసుకురాబోతున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పాతదైపోయింది. దాని ప్లేస్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను ఆంధ్రప్రదేశ్కి పరిచయం చేయబోతున్నారు. Like, share and subscribe to Rajaniti channel.